పంచాయతీలకు కనెక్ట్ అయ్యే రోడ్ని ముందస్తుగా మంజూరు చేశాం. ఇవన్నీ కాకుండా ప్రత్యేకంగా కేంద్ర పథకాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ జన్మన్ పథకం కింద, అలాగే ప్రత్యేకంగా కొన్ని ట్రైబ్స్కి, వల్నరబుల్ ట్రైబ్స్కి అందేలాగా కొన్ని పథకాలు ఉన్నాయి. వాటన్నిటిని సద్వినియోగం చేసుకొని ముందు దీనికి కావాల్సిందల్లా నేను ఒకటే చెప్పాను, మనసున్న చోట మార్గం ఉంటుందని. అందుకని ఉన్న పథకాలన్నింటినీ ఏమన్నా అన్నింటినీ క్రోడీకరించుకొని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ రోజున మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి ఈరోజు నిన్న వచ్చేస్తుంది. ఇవి 72 గ్రామాలు కానీ 72 ఆవాసాలు కానీ 4369 మంది జనాభా ఇక్కడ. ఈ అనంతగిరి గ్రామ పంచాయతీ గుమ్మంతి గ్రామం నుండి రాచకిల్లం గ్రామం మీదుగా రెడ్డిపాలెం గ్రామానికి పంచాయతీరాజ్ నిధులతో 5.5 కిలోమీటర్ల మేరకు 5,56,00,000 అంచనాతో తార్ రోడ్డు నిర్మాణానికి ఈ రోజున పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా మేము పనులు చేయడానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అలాగే దీనివల్ల 249 మంది జనాభా దీనికి లబ్ధి పొందుతారు. మీరు ఊహించుకోండి, ఖర్చు పెట్టేదేమో 5.5 కోట్లు, దాదాపు 6 కోట్లు, కానీ జనాభా మటుకు 200. కానీ ఇది ఎన్డీఏ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రధానమంత్రి, కేంద్ర సర్కార్ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఓట్ల కోసం చేయట్లేదు, మేము ప్రజల కోసం పనిచేయడానికి మేము ఎలాంటి ప్రభుత్వం చెప్పడానికి మేము దీన్ని తీసుకున్నాం. ఇది ఓట్లకి సంబంధం లేదు, ప్రజలు బాగుండాలి అన్న ఒక సదుద్దేశంతో మేము కిందాకి వచ్చాం. సో మీ అందరూ కూడా ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాకి వచ్చి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సార్, డోలీ రహిత ప్రాంతంగా మీరు చిత్రించడానికి చూస్తున్నారు. ఏదైనా కార్యాచరణ ముందస్తుగా ఇప్పుడు మీకు చూస్తే ఇప్పుడు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వెళ్తే, ఒక్కొక్క ఆవాసానికి వెళ్తే అంటే 20 మంది 20 కుటుంబాలే ఉన్నాయి మీరు వెళ్తే. కానీ వాళ్ళ సమస్యలు, వాళ్ళ ప్రకృతిని కాపాడే పరిరక్షకులు, వాళ్ళని కరెక్ట్గా కాపాడుకుంటే వాళ్ళ ప్రకృతిని కాపాడేస్తారు. సో అందుకనే మేము ఇందాక మాట్లాడుతున్నానంటే ఒక 20 కుటుంబాలు ఉంటే ఒక చిన్నపాటి ఆవాసంలో అక్కడ కావాలంటే ఒక 2 హోమ్ స్టే లాగా మీరు కానీ ఇవ్వగలిగితే మన టూరిజం భాగం కూడా తీసుకురావచ్చు దీనికి. దానివల్ల మీకు కూడా 20 పంచాయతీ